యోగా డే రోజు యోగా అయితే అందరం చేశాం కదా. అసలు ఆ యోగా ఎప్పుడు వచ్చింది, ఎవరు పరిచయం చేశారు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. నేనైతే యోగాంధ్రలో పార్టిసిపేట్ చేద్దామని మార్నింగ్ 3కి అయితే లేచి ఫ్రెష్ అయితే అయిపోయాను. నేనైతే రెడీ అయిపోయి బస్ కోసం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాను. దారిలో బాబాయ్ అయితే టిఫిన్ అయితే తెల్లవారుజామునే వండుతున్నాడు. బస్ స్టాండ్కి వెళ్ళగానే సెంటర్లో నాకన్నా ముందే చాలా మంది పిల్లలు ఉన్నారు. పోలీసులు కూడా చాలా మంది అయితే ఉన్నారు. గ్రౌండ్కి వెళ్ళి చూస్తే చాలా బస్సులు అయితే ఉన్నాయి. అందులో మా బస్సు అయితే చూసుకోవడానికి చాలా కష్టమైతే అయిపోయింది. చివరికి బస్సు అయితే ఎక్కిపోయాము. బస్సు అయితే 5 గంటలకైతే స్టార్ట్ చేశాడు. బస్సు అయితే మమ్మల్ని వైజాగ్ వరకు తీసుకెళ్తుందని అనుకున్నాను, కానీ బోయపాలెం దగ్గర అయితే లెఫ్ట్ టర్న్ అయితే తీసుకున్నాడు. తీసుకెళ్లాడు, కానీ ఇటు సైడ్ అయితే నేచర్ అయితే చాలా బాగుంది. ఇంతలోనే మా లొకేషన్ అయిన ఉప్పాడికైతే రీచ్ అయిపోయాము. మాకంటే ముందుగానే ఎంతో మంది మ్యాట్స్ వేసుకుని కూర్చున్నారు, కొంతమంది అయితే పడుకున్నారు కూడాను. అందరూ యోగా అయితే చేయడానికి అయితే సిద్ధమైపోయారు. కానీ యోగా ఎప్పుడు స్టార్ట్ చేశారు, యోగా మనకి ఎవరు పరిచయం చేశారు చెప్తాను, వివరంగా వినండి. యోగాని 1960 కాలంలో స్వామి సత్యానంద గారు ప్రజలకు పరిచయం చేశారు. దీనికి మూలాలు వేదాలలో, తంత్రాలలో కూడా ఉన్నాయంట. ఇది చాలా కాలం నాటిదే అయినా ఆధునిక యోగా పద్ధతుల్లో ప్రజల్లోకి వచ్చినది 20వ శతాబ్దంలో వచ్చింది. ఈ రోజు విశాఖలో జరిగిన యోగాంధ్రలో 3 లక్షల మంది పాల్గొన్నారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థాయిలో నమోదైంది. దీనిలో నేను కూడా పాల్గొనడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. లొకేషన్ కి వెళ్ళగానే మాకైతే టీ-షర్ట్లు, మ్యాటీలు అయితే ఇచ్చి పంపించారు. టీ-షర్ట్లు వేసుకుని మ్యాట్ అయితే పరుచుకుని మేమైతే యోగా అయితే స్టార్ట్ చేసాం. తినడానికి ఆరెంజ్, అరటిపండ్లు ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారు. యోగా అయిపోగానే యోగా మ్యాట్లు పట్టుకుని అందరూ పరిగెడుతున్నారు. ఒక్కొక్కరు 2-3 తీసుకుని అయితే వెళ్తున్నారు. చాలా మంది పిల్లలు బీచ్ లోకి వెళ్లి బీచ్ అందాన్ని ఆస్వాదిస్తున్నారు. మా బస్సు వచ్చేస్తుందేమో అని అయితే నేనైతే త్వరగా వెళ్ళిపోయాను. అందరు బస్సులు వస్తున్నాయి, కానీ మా బస్సు అయితే రావట్లేదు. చాలా అంటే చాలా సేపు అయితే వెయిట్ చేసాము. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మా బస్ అయితే వచ్చింది. చివరికి బస్ అయితే ఎక్కిపోయాం, కానీ ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఈ ట్రాఫిక్ వల్ల బస్ అయితే కొంచెం కూడా కదలలేదు. చాలా సేపటికి కొంచెం దూరం మాత్రమే వెళ్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.